మనకి ఆడపిల్లల పట్ల ఒక వివక్ష అన్నటువంటిది ఎంత విద్య పెరిగినా అది కొనసాగుతున్నది. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లోడు పుడితే గనక మనం ఎవరికి డబ్బులున్నటువంటోళ్ళైతే ఇద్దరిని చదివిస్తారు. డబ్బులు లేనటువంటోళ్ళు మధ్య తరగతి, ఆ మగపిల్లాడిని ప్రైవేట్ విద్యా సంస్థలో, కార్పొరేట్ విద్యా సంస్థలో చేర్చి ఉద్యోగం సాధించి భవిష్యత్తులో నిలబడే దిశగా, ఆడపిల్లకొచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కళాశాలలో చేర్పించి తద్వారా వాళ్ళకి చదువు అదైనా ఇప్పుడు చదివిస్తున్నారు. ఇదివరకైతే అసలు మానిపిచ్చేసేవాళ్ళు. 5th క్లాస్, 6th క్లాస్ అయ్యేటప్పటికి చాలు ఇంట్లో పనులు నేర్చుకో నువ్వు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత అంట్లు తోమడము, బట్టలు ఉతకడం, వంటల గురించినే ఉంటది. అక్కడ ఎలా మసలాలో నేర్చుకో ఇక్కడ అని చెప్పి అలాగా వాళ్ళకి పరిమితం చేసేవాళ్ళు. దాని నుంచి తర్వాత స్కూళ్ళకి పంపించడం, కాలేజీలకు పంపించడం చేస్తున్నారు కానీ ఈ వివక్ష కొనసాగుతుంది. ఇదే ఇప్పుడు వాటిట్లో కొంత మార్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో కాస్త ఈ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి వాటి వల్ల ఇద్దరిని కూడా చేర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పై చదువుల్లో, పీజీలు ఆ చదువుల్లో అయితే మ్యాక్సిమం ఆడపిల్లలు ఉండట్లేదు. ఏదో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తప్పించి ఉండట్లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఏమవుతున్నది అంటే ఐఐటీలు, త్రిబుల్ ఐటీల్లో వచ్చేటప్పటికి 20%కి మించి ఆడపిల్లలు చదవట్లేదు. ఆ చదువులు చదివించాలన్నటువంటి కోరికలు తల్లిదండ్రులకు ఉండట్లేదు. పేద మధ్య తరగతిలో ధనవంతుల కుటుంబాలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి, లేదా బాగా మార్కులు వచ్చినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే జరుగుతున్నటువంటిది మాత్రమే సాగుతుంది. ఈ వివక్ష అనాలా, దీంట్లో నిర్లక్ష్యం అనాలా, చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది.